నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాలూరులో కొనసాగుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం. కొత్తపల్లి గీతకు సాదర స్వాగతం పలికి మద్దతు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్. ప్రముఖ సినీ నిర్మాత వైసీపీ సీనియర్ నాయకుడు కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో భారీగా వైసీపీలో చేరిన 3,000 మంది జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు. ఎంపీ అభ్యర్థి ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చిన కంచర్ల. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారులకు ఇళ్ల వద్దకు పెన్షన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని జోన్ 8 కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే గన్నబాబు. ఖజానాలు డబ్బులు లేక పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని విమర్శ. వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్ పంపిణీ విషయంలో చంద్రబాబుపై మండిపడ్డ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్కి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు చేయించారని ఆరోపణ. ఓల్డ్ సిటీ హనుమాన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సేవా కార్యక్రమాలు. 39వ వార్డులో ఉన్న నిరుపేదల్ని ఆదుకునేందుకే అన్నదానంతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్న ట్రస్ట్ ఫౌండర్ ఇళ్లరాజు. చేసిన సేవలే నాయకులకు గుర్తింపు తెస్తాయని అనటానికి ఉదాహరణే కొత్తపల్లి గీత. తాను పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసిన సమయంలో అరకు నియోజకవర్గానికి అందించిన సేవలు ప్రజలు మర్చిపోలేదు. అందుకు నిదర్శనమే నేడు ప్రజా నీరాజనాలు. 2024 ఎన్నికల్లో అరకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్తపల్లి గీతకు ఊహించని ప్రజా ఆదరణ లభిస్తోంది. ప్రచారంలో భాగంగా రెండో రోజు ఆమె సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. అనంతరం కొత్తపల్లి గీత స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు సాదర స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించి ఆయన మద్దతును తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చేసిన సేవలే గెలుపుని నిర్ధారిస్తాయని, ప్రజలకు తాను చేసిన సేవలే ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపారు. అంతేకాకుండా తాను ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. గెలిచిన గ్రామాల్లో విద్య, వైద్యం రాష్ట్రాల్లో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని, గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల బాగు కోసం సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. జీవో నెంబర్ 3 ద్వారా గిరిజనుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని గుర్తు చేశారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరితో మమేకమై ఇంతకు ముందు ఎవరు ఎంపీలు ఇక్కడ మమేకమైన అవనంత ఎక్కువగా ఈ 5 సంవత్సరాలు బట్టి చూస్తే మీరు ఎప్పుడు ఇక్కడ ఎంపీని చూసి పరిష్కారానికి మేము డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాము. అట్ ద సేమ్ టైం ఎవరే స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ స్టేట్లో ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్. మొన్న ఈ మధ్యన 4 రోజుల క్రితం అక్కడ ఒరిస్సా ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలు ఏర్పాటు చేసింది. దాన్ని అక్కడ గిరిజనులందరూ కూడా ఐక్యంగా అడ్డుకున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అది దానికి వాళ్ళు మైనింగ్ అక్కడ పుష్కలంగా ఉంది. దాని మీద కన్నేసి అక్కడ ఆ గ్రామాలని వాళ్ళు చేసుకున్నారు. దాని మీద మీరు ఏమైనా పరిష్కార దశ కృషి చేయడం జరుగుతుంది. మేడం, గిరిజన యూనివర్సిటీ అనేది గిరిజన ప్రాంతంలో లేదు, మైదాన ప్రాంతంలో ఉంది. మీరు ఒకవేళ రేపు ఎంపీగా ఎన్నికైతే గిరిజన ప్రాంతంలో రావడానికి జగదీష్ గారు కూడా వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు రికార్డు మెజారిటీ ఖాయమని విశాఖ సినీ నిర్మాత, వైసీపీ సీనియర్ నాయకుడు కంచెల అచ్యుతరావు అన్నారు. ఈ సందర్భంగా 6వ వద్ద గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 3,000 మంది జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరటం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు జీవీ హాజరయ్యి వారి చేతుల మీదుగా కండవాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. అనంతరం ఎంవివి
సత్యనారాయణ మాట్లాడారు. తూర్పు వైసీపీ నేత కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు అభినందనీయమని తెలిపారు. అచ్యుతరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం హర్షణీయమని కొనియాడారు. అచ్యుతరావు మాట్లాడుతూ తూర్పులో 15 వార్డుల నుంచి 500 కుటుంబాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు 3000 మంది వైసీపీలో చేరారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పులో అత్యధిక మెజారిటీ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన నేత ఆళ్ల శివగణేష్, కళాకారుల సంఘం అధ్యక్షులు క్యాలు జనార్దన్, వైసీపీ నాయకులు బత్తిన వాసు, రెహమాన్, పి మహేష్, గోపాల్, అమర్, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి పరిపిల్లి రామారావు, ఉపకార సంస్థ ప్రతినిధి సుధీర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కొంచెం దగ్గరికి వెళ్ళండి సార్, ఇలా చూడండి. ఉన్నారా? నమస్కారం. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 15 వార్డుల నుంచి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు అనేవి చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఈ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మెజారిటీ రావాలి, అనుకున్న దానికంటే ఎక్కువగా మెజారిటీ వస్తుంది కూడా. ఎందుకంటే ఈ జనాదరణ మామూలుగా లేదు. ఈ తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ మంచి మెజారిటీతో మన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈరోజు పురోహితుల సంఘం మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆటో యూనియన్స్ అన్నీ కూడా తూర్పు నియోజకవర్గంలో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పెదవాల్టేరు, అలాగే మొత్తం 15 వార్డుల నుంచి కూడా ఈరోజు మెయిన్ లీడర్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ చేరికలు ఈ రోజుతో కాకుండా తొందరలోనే అందరితో కలిపి ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో పూర్వం 3 సార్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించిందో మరి దానికి తగ్గట్టుగా ధీటుగా మంచి మెజారిటీతో ఈ తూర్పు నియోజకవర్గం మనం కైవసం చేసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన అచ్యుతరావు గారి అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం చాలా సంతోషం. నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు, అందరికీ సాయం చేస్తారు. ఎవరికి ఆపదలు ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలకు కానీ ఏదైనా గుళ్ళు కానీ గోపురాలు కానీ హాస్పిటల్ కానీ చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిని
మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది. విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోగలరు, పేదలు పెద్దవారందరూ అవ్వల తాతలు సంతోషంగా ఉండగలరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పనిచేయలేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారు, 100% మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మీ వెంట మేము ఉంటాం, మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన పేదలు బాగుంటారు, మన అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గణబాబు జోన్ 8 కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని, రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే అందించాలని తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లను ఇవ్వలేకపోయారని, జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసి కొంటి సాకులు చెబుతుందని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు జగన్ పాల్పడుతున్నాడని అన్నారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల్లాగా వాడటం వలన ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టడం జరిగిందనే విషయాన్ని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని హితో పలికారు. లేదమ్మా, పెన్షన్ ఎప్పుడులాగే విధానంతో ఇంటింటికి వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలాగో సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ దగ్గర డేటా ఉంది. వాలంటరీ విధానం అనేటువంటిది కేవలం ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అనేది ఆంక్ష ఉంది. కాబట్టి ఇంటి వద్ద ఇచ్చేటువంటి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయమని, అది కూడా ఇమీడియట్గా ఇవ్వమని అంటున్నాం. జోనల్ కమిషనర్ కార్యాలయాల దగ్గర కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ప్రధానంగా పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అబద్ధాలు చెప్పి ఈరోజు రాజకీయ లబ్ధి పొందుతున్నామనేటువంటిది చూస్తే వాలంటరీ వ్యవస్థని ఒక ప్రజా సేవకులుగా వాడేటువంటి పరిస్థితి ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా కొన్ని చోట్ల వాడటం వల్ల ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది వారి చేతుల మీదుగా చేయకూడదని చెప్పినటువంటి పరిస్థితిని, వారికి దీన్ని ఏదో ఎలక్షన్ కమిషన్ పైన లేకపోతే మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పైన లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన నెపం నెట్టేస్తూ ఏదైతే దీనికి కారణం, దీని వెనుక ఉండేటువంటి కారణం ఈరోజు 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి సుమారు 13,000 కోట్ల రూపాయలు మార్చి 16 తర్వాత, అంటే మార్చి 16కి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. 16 నుంచి 30వ తారీఖు లోపు 13,000 కోట్ల రూపాయలు సొంత కాంట్రాక్టర్లకి ఆయన బిల్స్ పే చేశారు. నిధులు పెన్షన్ 1వ తారీఖు ఇవ్వాలనుకున్నప్పుడు నిధులు అనేటువంటివి ఈరోజు పెన్షన్కి కేటాయించినటువంటి నిధులు లేకుండా చేసి ఆ నెపాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన తెలుగుదేశం పార్టీ పైన వేయడం దారుణం. ఎందుకంటే సాక్షి పత్రికలోనే మార్చి 28వ తారీఖున ఒక ప్రకటన వచ్చింది. ఎప్పుడు ఇస్తారు పెన్షన్? 3వ తారీఖు ఇస్తామని. కానీ 1వ తారీఖు పెన్షన్ రాలేదని చెప్పి ఇప్పుడు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈరోజు కమిషనర్ని కోరాము, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 134,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సెక్రటరీస్, విలేజ్ సెక్రటరీస్ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఇంటికి చేర్చేటువంటి క్రమంలో నేను మొన్న ప్రకటన చూసాం, మరలా అందరూ కూడా సచివాలయాలకు రండి,
ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఇప్పటి వరకు ఉందో ఈ ఎలక్షన్ ఏ నిబంధన వచ్చినా ఆ కొనసాగేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి అలాంటి పెన్షన్ కార్యక్రమం అనేటువంటిది ఇంటింటికి చేరకుండా మరలా సచివాలయాలకు రమ్మని చెప్పేటువంటి ప్రకటన కానివ్వండి, ఇవన్నీ కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. మీ దగ్గర ఉండేటువంటి ప్రత్యామ్నాయంగా ఆ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఎందుకు ఆదేశించలేదు? జగన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థని ఏదైతే మీరు మిస్యూజ్ చేశారు, వాలంటరీ వ్యవస్థని మేము కూడా సమర్థంగా ఎవరైతే ప్రజాసేవలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే ప్రభుత్వం, ఆ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఆ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం. ఏ వాలంటరీ వ్యవస్థను ఎక్కడ రద్దు చేయము. వాలంటీర్లు ఎవరైతే ప్రజాసేవకులుగా ఉన్నారో పార్టీకి సేవలు చేసేటువంటి వారికి వల్ల ఈరోజు ఈ ఆంక్షలు వచ్చాయి. దానివల్ల ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని పెన్షన్ 1వ తారీఖు రావాల్సినటువంటి, ఇంటికి చేరాల్సినటువంటి పెన్షన్ రాకుండా పోవడానికి కారణం ఈరోజు ప్రతిపక్షాల మీద నెపం నెట్టే ప్రయత్నం జగన్ చేయడం అనేటువంటిది దుర్మార్గం. క్లియర్గా ఈరోజు నిధులు 1వ తారీఖుకి సమకూర్చకుండా ఉండడం వల్ల దాన్ని మళ్ళీ బ్యాంకుల మీద నెపం వేస్తున్నారు. బ్యాంకు మీద 31వ తారీఖున ఇవ్వచ్చుగా. తెలుగుదేశం పార్టీ హయాంలో ముందుగానే సమీకరించుకుని 1వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళం గవర్నమెంట్ ఉండేటప్పుడు. 31వ తారీఖు ఆ రోజు బ్యాంకుల ఆంక్షలు ఉంటే 2-3 రోజులు ఆపేయడం కాబట్టి ముందు రోజు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి, 31st కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఏదో ఒక రకంగా నెపం పెట్టి ఏదైతే పాపం పెన్షన్ అనేటువంటిది ఎప్పుడు కూడా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూసేటువంటి పెన్షన్దారులకి ఈరోజు దాన్ని రాజకీయంగా వాడుకుందామని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అది కూడా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు జగన్ రెడ్డి గారు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అందుకని ఈరోజు ఏదైతే అధికార యంత్రాంగం ఈవెన్ సెర్ప్ సీఈఓ కూడా ఆ ప్రకటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డెఫినెట్గా ఈరోజు ఎలక్షన్ కోడ్లోకి వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రభుత్వ పాలసీలని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అందుకంటే చీఫ్ సెక్రటరీ గారికి కూడా స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేశాం. ఏ విధానం అయితే ఉందో ఆ విధానంలో ఇమీడియట్గా వారందరికీ కూడా ఇంటికి, దీనికి తేదీలు గీదీలు కాదు, వెంటనే ఇంటికి పెన్షన్ అందే విధంగా వారందరికీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. కోట్లాది ప్రజల గుండె చప్పుడు జగనన్నను ఎదుర్కొనలేక చంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ ఇచ్చే వాలంటరీ వ్యవస్థను కుటీల రాజకీయాలు చేసి అడ్డుపడిన దుర్మార్గుడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిలిమెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ కొండ రాజీవ్ ఇతర వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని ఇచ్చిన హామీలకు మించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2,50,000 మంది వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచారని అన్నారు. నోటికాడు కూడు లాక్కున్న చంద్రబాబు షాడో నిమ్మగడ్డతో ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసులు వేయించి పెన్షన్లు రాకుండా 68 లక్షల వృద్ధుల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. పేదలంటే ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా కూడా మనసుండే, మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు. ఎంత నీచమైన ఈ ఎల్లో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణ గారు, ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ, మరి ఇదే మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాడనమాట. ఏంటండి నాకు అర్థం కావట్లేదు. పేదవాడి గుండె చెప్పుడు తెలిసి ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడైన జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద 70-80 సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి రేపో మాపో అన్న వాళ్ళని చూడాలి. మంచం మీద అన్నీ కనీసం వారానికి
2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి వాళ్ళకి. తెలుసుకో చంద్రబాబు నాయుడు, 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. నీ మనవడికి పెట్టుంటావు, అది చిన్న వయసు. ముసలి వయసులో అన్నీ మంచమే జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు? కిడ్నీ పేషెంట్స్ నీకు తెలుసా, ఇరుకైన సందుల్లో 3 అంతస్తుల మేడ మీద ఫ్యాను ఒకటే ఉంటుంది, రేకుల సైడ్లో జీవితం అనుభవిస్తూ ఉన్నారు. తక్కువ అది వస్తుందేమో అని పట్టణాలు వదిలి వెళ్ళలేక అంట వాళ్ళకి ఎండ తెలియకుండా మొదటి రోజునే పెన్షన్ వస్తూ ఉంది అని చెప్పేసి ఎంతో దైవంగా భావిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ డిగ్నిటీ ఇస్తూ ఉన్నారు. ఆడవాళ్ళేమో వాళ్ళ విమానం చంపుకొని క్యూలోనేమో ఇచ్చిన రేషన్ కోసం నిల్చుంటే, నా ఆడవాళ్ళు అక్క చెల్లెలు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఇంటి దగ్గరికి రేషన్ పంపించారు. ప్రభుత్వం వాళ్ళ కోసమే ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా నువ్వు చేస్తా పనులు దరిద్రమైన పనులు. ఇదే నాంది నీ ఓటమికి. 65 లక్షల మంది ఉసురు నీకు తగులుతుంది. నీకు, నీ కొడుక్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా పోగొడతారు. జై హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు 39వ వార్డు శ్రీ విజయ ప్రసన్న ఆంజనేయలో కొనసాగుతూ ఉన్నాయి. ట్రస్ట్ అధ్యక్షులు ఇళ్లరాజు ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు ప్రతి నెల 2వ మంగళవారం మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఉచిత వైద్యం అందించడంతో పాటు ట్రస్ట్ ద్వారా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్లరాజు మాట్లాడారు. ఓల్డ్ సిటీ లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ సంకల్పించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల 2వ మంగళవారం ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందులు పంపిణీ, దంత వైద్యం, కంటి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. నా పేరు ఇళ్లరాజు, లక్ష్మీ ట్యాక్స్ 39వ వార్డు విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో మెడికవర్లు నెలలో ఏదో ఒక మంగళవారం వచ్చి ఉచితంగా ప్రజలకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కనుక మెడికల్ సిబ్బందికి, వారికి, వారి కుటుంబాలకి ఆ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 39వ వార్డు పేదలకి అందుబాటులో స్లమ్లు ఎక్కువ ఉండడం వల్ల పేదలకి అందుబాటులో ఉండడం కోసం మెడికవర్ హాస్పిటల్ వారు సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు ప్రతి నెల ఒక మంగళవారం పూట వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ అలాగే పేదలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉచిత మెడికల్ క్యాంప్ అంటే షుగరు, బీపీ, క్యాన్సరు, డెంటలు, ఈసీజీ మొదలగు టెస్టులన్నీ ఉచితంగా చేయబడను. అలాగే మెడికవర్ హాస్పిటల్కి ఇక్కడ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వెళ్తే ఉచితంగా డాక్టర్ ఫీజు లేకుండా కూడా సర్వీస్ నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాహుల్ అండి.
ఈ విజయప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలయం వారు నిర్వహించిన మా మెడికవర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అండ్ సంజయ్ డెంటల్ క్యాంప్ వాళ్ళు కలిపి నిర్వహించిన ఈ మెగా క్యాంప్లో 39వ వార్డు అందరూ ఈ మెగా క్యాంపులో అందరూ పాల్గొనండి. మా మెడికవర్ తరపు నుంచి అయితే కావాల్సిన వైద్య వసతులన్నీ ఇప్పిస్తాం. ఫ్రీ కన్సల్టేషన్ కానీ మేము ప్రిస్క్రిప్షన్ చేసి పంపించినందుకు గాను ఫ్రీ కన్సల్టేషన్ కానీ ఈసీజీ కానీ ప్యాప్స్మియర్ టెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన ఈ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఈజీగా ముందే ఫస్ట్ స్టేజ్లోను సెకండ్ స్టేజ్లోను తీసుకుని మనం దాన్ని ఈజీగా ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి కానీ ట్రీట్మెంట్కి కానీ మనకు కావాల్సిన అన్ని టెస్టులను మన మెడికవర్ వాళ్ళు ఈజీగా అందిస్తున్నారండి అందరికీ. ఇక్కడి మట్టిలో పెరిగిన తనకి మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడానికి దక్షిణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. 39వ వార్డులో 2వ రోజు గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ని పలకరిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా అడుగడుగునా మహిళలు హారతులిస్తూ బ్రహ్మరథం పట్టారు. చిన్నారులు సైతం చేతులెత్తి మొక్కుతూ వాసుపల్లి గణేష్ కుమార్ కు జై కొట్టారు. 39వ వార్డు చేపల మార్కెట్లో తోటి వాడ బలిజ కులానికి చెందిన మత్స్యకారులు ఉత్సాహం చూసి గణేష్ కుమార్ స్టెప్పులు వేసి వారిని ఆప్యాయంగా కౌగిలించుకొని మళ్లీ ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేసి మాస్ లీడర్ గా ఉర్రుతలూగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్లు, స్థానిక నేతలు, మా వైసీపీ శ్రేణుల కుటుంబం అంతా కొండంత అండగా నిలబడ్డారని అన్నారు. ఈరోజు మా కొలి సింహాచలం గారు అధ్యక్షతన కూడా డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ట్రిపుల్ ఇంజిన్ అంటున్నారు. మరి వాళ్ళు 3 ఇంజిన్లు అయితే మాకేం తక్కువేటి. ఇక్కడ ద్రోణరాజు ఇంజిన్ ఒకటి ఉంది, రెండోది వాసుపల్లి ఇంజిన్ ఒకటి ఉంది, మూడోది బొత్స ఇంజిన్ ఒకటి ఉంది. మాకంటే స్ట్రాంగ్గా మాకు అపారమైన అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. ప్రతి ఇంటి గడపకి వెళ్ళి కూడా మేము పేరు పెట్టి పిలవగలుగుతాం. పుట్టి పెరిగిన ఊరిది. నా వయసు అంతా ఇక్కడే పెట్టాను. ఈ మట్టి నేల ముద్దాడితే ఇప్పటికీ నేను ముద్దాడుతాను. నన్ను ఎమ్మెల్యే చేసి పెట్టింది ఈ మట్టి. ఇంకోసారి ఎమ్మెల్యే చేసేదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అమ్మవార్లు ఉన్నాయి. దుర్గాలమ్మ అమ్మవారు ఉన్నారు, కనకమాష అమ్మవారు ఉన్నారు. నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. సో అలాంటి మా విజయం తథ్యం పనులు చేసాం. అంటే
ఊరికనే ఏదో దైవం మీద నమ్మకం పెట్టుకొని మేము వెళ్ళిపోవట్లేదు. పనులు చేస్తాం, కష్టపడ్డాం. ఎమ్మెల్యే అయిన 10 సంవత్సరాలు కూడా నేను ఎక్కడ కూర్చోలేదు. ప్రతి వారంకి 5 ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తామన్నాను. మా మేడం ఝాన్సీ గారికి ఎంపీగా చేయండి, కొండంత బలం మాకు, కొండంత బలం. తర్వాత నన్ను ఎమ్మెల్యే చేయండి, మా శ్రీవాస గారిని ఎమ్మెల్సీగా చూసుకుంటాం. అందరూ కూడా ఈరోజు గత 2 రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ మాకు అందాయమ్మా, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా చేసుకోవడానికి, అతి ముఖ్యంగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏదైతే ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఆయనకి హ్యాట్రిక్ ఇచ్చి ఆయన 3వసారి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమంతా సిద్ధం. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కనబడుతుంది. అలాగే సౌత్లోని వాసుపల్లి గణేష్ కుమార్ గారి ప్రయోజనం కనబడుతుంది. రోజుకు 500 మంది ఎమ్మెల్యే వాసుపల్లి గారు చేసిన పనితీరులో ఈరోజు పార్టీలో కలవడానికి జరుగుతుంది. ఇతర పార్టీలో నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము వర్క్ చేస్తామని చెప్పి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో నుంచి 500 మంది కార్యకర్తలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి బాగోపోయినా మా ఇంట్లో వాళ్ళు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు చూడరు. ఈరోజు ఎమ్మెల్యేకి వెళ్ళి కష్టం చెప్పుకుంటే ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఒక 500 మందులు కొనుక్కోమని చేతులు పెడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఎవరో దొరుకుతారు. మళ్ళీ మేము ఆయన్నే ఎన్నుకుంటాం, ఆయనకే మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి మేమంతా డంకముఖంగా చెప్తున్నాం. జై వాసుపల్లి, జై జగన్మోహన్. నిరుపేద విద్యార్థినుల అభ్యున్నతి ధ్యేయంగా ప్రాజెక్టు చైత్ర కార్యక్రమాన్ని రూపొందించామని సాహసం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మాచవరపు గణేష్ తెలిపారు. కొత్త వలస రాజపాత్రునిపాలెం గ్రామంలో కల జీసస్ మరియన్ నర్సింగ్ కాలేజీకి సోమవారం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు చైత్ర పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎల్కోట మండలం చందలూరు గ్రామానికి చెందిన కొయ్యనేని ఉష అనే విద్యార్థిని సంస్థ ఆధ్వర్యంలో దత్తత తీసుకుని ఆమె ఉన్నత చదువులు చదివించేందుకు గాను సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడి కళాశాలలో జిఎస్ఎం కోర్సు అభ్యసిస్తున్న ఉష చదువుకు అయ్యే ఖర్చుల్ని తమ సంస్థ నుంచి అందజేస్తామని కళాశాల ప్రిన్సిపల్ పార్వతికి తెలియజేస్తూ గణేష్ తమ సంస్థ ద్వారా చెక్కును అందజేశారు. అనే భాగం ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, చాలా మంచి మార్క్స్తో ఉత్తీర్ణత జరిగి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కారణంగా వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొన్ని సంఘటనల దృష్ట్యా వాళ్ళు చదువుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో అటువంటి ఆడపిల్లలను మనం తీసుకొని వాళ్ళని సాహసం స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఏదైతే డిగ్రీ నుంచి వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏదైతే డిగ్రీ విభాగంలో అది నర్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ విభాగంలో వాళ్ళు తీసుకొని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి దత్తత తీసుకోబోతున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ప్రథమ ఆడపిల్ల తిను ఈ ప్రాజెక్ట్ చైత్ర అనే కార్యక్రమంలో భాగంగా తిన్ని మేము దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 years వరకు తన యొక్క కంప్లీట్ బాధ్యత మేము తను తీసుకుంటున్నాం. అంతేకాకుండా దీని యొక్క మంత్లీ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. తినతోని ఈవెన్ స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్తో కూడా మేము మాట్లాడుతూ తన యొక్క రిపోర్ట్ ఎలా ఉందో చూసి ప్రతి ఇయర్ మళ్ళీ అదే చెప్తాను, ఈ ఇయర్ తన యొక్క మంచి పర్సంటేజ్తో పాస్ అయితే నెక్స్ట్ ఇయర్. సో వీ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్, రైట్? సో తను విడతల వారీగా తన యొక్క మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. So thanks for giving this opportunity to the media. Thank you so much.
చూస్తున్నా. అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు కరోనా మహమ్మారి సమయంలో కూడా 1వ తారీఖునే ఉదయాన్నే తలుపు తట్టి పెన్షన్ పంపిణీ చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని వైసీపీ నాయకురాలు రమణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు కరుడు కట్టిన ఉగ్రవాదులా వ్యవహరిస్తున్నారని అన్నారు. వాలంటీర్లపై నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా వాలంటీర్లని అడ్డుకోవటం దారుణమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటమి చెందుతున్న భయంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో చుక్కా ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అవ్వాతాతలకి, బామ్మలకి అందరికీ కూడా ఒక మనవళ్ళలాగా, ఒక మనవరాల్లాగా వెళ్ళి వాలంటీర్స్ వెళ్ళి సర్వీస్ చేయడం జరిగింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్కరూ కూడా బాధపడలేదు. అంటే బయటికి రాలేకపోయినప్పటికీ, పనులు చేసుకోవడానికి అవకాశం లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ లోటు లేకుండా వాళ్ళకి రేషను, పెన్షను టైంకి అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే అంత సర్వీస్ చేశారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళ ప్రాణాలను తెగించి భయాన్ని వదిలేసి వాళ్ళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారో ఆ బాధ్యతే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తెల్లవారి ఇంటికి వెళ్లి సర్వీస్ చేయడం జరిగింది. అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారికి ఏంటి ఆయన బాధ ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, 14 ఏళ్ల ముఖ్యమంత్రి నుంచి అంటారు, 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర అని చెప్తారు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు అన్నది అర్థం కానిటువంటి పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన కరడుగట్టిన ఉగ్రవాదిలాగా, తీవ్రవాదిలాగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజా జీవితంలో చూస్తే ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి ఒక ఏమనాలి దాన్ని, ఆయన లోపల మనిషిని చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడే అధికారం రాకముందే, ఆయన ఎలక్షన్ పూర్తిగా జరగకముందే చూపిస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు ఈ రోజు భావిస్తున్నది ఏంటంటే, ఈ రోజు కొత్తగా మొదలు పెట్టలేదు వాలంటీర్ వ్యవస్థని, పెన్షన్ పంపిణీను. ఇది ముందు నుంచి 58 నెలలుగా జరుగుతున్నదే. ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేస్తే ఆయన అడ్డుకోవచ్చు. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎలక్షన్ కి ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా చేస్తారని. ఈ ప్రస్థానం జరుగుతా ఉన్నదాన్ని ఈ విధంగా ఆయన అడ్డుకోవటం, దానికేమో ఒక సంస్థ ద్వారా దానికి ఒక పేరు పెట్టారు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని. ఆ సంస్థ ద్వారా ఫిబ్రవరి 23, 25 తారీఖుల్లో ఒక కోర్టు కేసు వేసి నిమ్మగడ్డ ప్రసాద్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు దీన్ని అడ్డుకునే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. అవ్వాతాతలు నిజంగానే చాలా బాధపడుతున్నారు. పూర్తిగా ఎండలు వచ్చేసింది, ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండల్లో వాళ్ళు వెళ్లి అలవాటు తప్పిపోయారు. పూర్తిగా 5 ఏళ్లుగా వాళ్ళు ఇంటికి తెల్లవారి అందరూ అలవాటు పడిపోయి ఈ రోజు మళ్ళీ కొత్తగా వెళ్లి లైన్ కట్టి ఆ లైన్ లో సచివాలయం దగ్గర లైన్ లో నిలబడి తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎవరైనా పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయో లేకపోతే లైన్ లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి ఏమైనా అయితే వాళ్ళకి ఎవరు ఆధారం? మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాలూరులో కొనసాగుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం. కొత్తపల్లి గీతకు సాదర స్వాగతం పలికి మద్దతు తెలియచేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్. ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ సీనియర్ నాయకుడు కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో భారీగా వైసీపీలో చేరిన 3000 మంది జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు. ఎంపీ అభ్యర్థి ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చిన కంచర్ల. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారులకు ఇళ్ల వద్దకు పెన్షన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని జోన్ 8 కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే గన్నబాబు. ఖజానాలో డబ్బులు లేక పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని విమర్శ. వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ పంపిణీ విషయంలో చంద్రబాబుపై మండిపడ్డ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్కి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు చేయించారని ఆరోపణ. ఓల్డ్ సిటీ హనుమాన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సేవా కార్యక్రమాలు. 39వ వార్డులో ఉన్న నిరుపేదల్ని ఆదుకునేందుకే అన్నదానంతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్న ట్రస్ట్ ఫౌండర్ ఇల్లరాజు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.